పథకాలు వాటితో 1,00,000 ఎకరాలకు జిల్లాలో నీళ్లిచ్చి మొత్తం ఉమ్మడి పాలమూరు జిల్లాని 2014లో ఇది మన పత్రిక కాదు, ఇదిగో నిన్నగాక మొన్న 11 సెప్టెంబర్ నాడు ఇగో ఈ దినపత్రిక రాసింది. ఏం రాసింది? నాడు బీళ్లు నేడు సిరులు. నాడు బీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు బీళ్లు అయితే ఇవాళ సిరులుగా మారి ఆనాడు 8 లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక 10 లక్షల ఎకరాలు పెరిగి 18.5 లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఇగో ఈ దినపత్రిక రాసింది. ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని. నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులని. ఇక్కడ నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన. ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తా అది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటే వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద, గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయినట్ట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో ₹1 కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు అన్నారు, అరచేతిలో స్వర్గం చూపెట్టినారు, ఎన్నెన్ని మాటలు చెప్పినారు. రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా 15,000? వచ్చినాయా రాలేదు? గట్టిగా చెప్పాలా? వచ్చినాయా? మరి అందుకోసం మారిండా ఎమ్మెల్యే పార్టీ? మన కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తుంటే 2,000 ఏముంది, నేను 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా 4,000 పెన్షన్లు? వచ్చినాయా? మరి అందుకోసం మారిండా? దేనికి మారిండు? కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద ₹1,00,000 ఇస్తే ఆయన ఇచ్చే లక్ష ఏంది, నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు. వచ్చిందా తులం బంగారం? వచ్చిందా రాలేదా? మరి దానికోసం మారిండా? తులం బంగారం కోసం. అట్లాగే గుర్తు తెచ్చుకోండి, ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికీ హామీ ఇచ్చినాడు. నెలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000, కోడలికి 2,500 అని మాట ఇచ్చినాడు. వచ్చినాయా 2,500 ఎవరికన్నా? ఆడబిడ్డలు ఉన్నారా ఇక్కడ? ఎవరన్నా ఆడున్నారు? మీకు రావురా అయ్యా? వాళ్ళకు వస్తే వీళ్ళు మొగోళ్ళు సేవకుతారు ఇట్లా. ఆడపిల్లలకు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలే. రాష్ట్రంలో 1,67,00,000 మంది ఆడబిడ్డలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం? రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయాను. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షలు అయిందా? రుణమాఫీ అయిందా కాలేదా? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. అయిందా కాలేదా? మరి అందుకు పోయిందా? ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి? ఇంకా సిగ్గులేని విషయం ఏంటంటే, ఇంకా సిగ్గులేని విషయం, పోయిండు కాంగ్రెస్ లకి. ఇవాళ ఎవరో పోయి మన టీవీ వాళ్ళు అడిగినారు, అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావని. ఏం చెప్పాలా పాపం? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి సంకలో ఉన్నాడు. ఆయనంట మీరందరూ అమాయకులంట, గద్వాల తాలూకాలో మీకు ఎవరికేం రాజకీయం తెలియదంట, ఆయన ఒక్కడికే తెలుసంట. ఆడబోయి రేవంత్ రెడ్డి సంకలో కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నమ్ముదామా? ఆయనకు సిగ్గు లేకపోవచ్చు, మనకన్నా ఉండాలనా లేదా? బరాబర్ ఉండాలి. ఒక్కటి చెప్తా ఉన్నా, యాద పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్క, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెప్దామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? కావాలా?
కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద పెద్ద నాయకులు పోయిండొచ్చు కాక, కానీ ఇవాళ ఒక్కొక్కరుగా